వేసవకాలమైనా ఏ కాలమైనా మనకు చల్లని తాగాలంటే ఫ్రిడ్జ్ తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు. అదే ఇంకా ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది కాబట్టి కొండలు పెట్టుకుంటున్నాం. ఆ కొండలు కూడా మసిపూసి మారేటికి అన్నట్టు సిటీస్లో ఉన్న కొండలు కానీ రంగులు వేస్తున్నారు. మామూలుగా ఏంటంటే కొండ కూడా అక్కర్లేకుండా ఇప్పుడంటే కొండగా పెట్టి నేను స్టీల్ బిందె అయినా, ఇత్తడి బిందె అయినా, రాగి బిందె అయినా, ఏ బిందె అయినా అయితే కొండ అయినా మీకు కొండలో నీళ్ళు వేసి కట్టేసుకుంటే మీకు ఎంత వేడి గాలి తగిలితే లోపలంతా కూల్ అవుద్ది అనమాట. ఈ కూలింగ్ బాడీకి ఎంత టెంపరేచర్ నీళ్ళు కావాలి ఉండాలో అంత టెంపరేచర్ ఉంచుకుంటాం అన్నమాట. అలా మీకు ఒక టెక్నిక్ చూపిస్తాం అన్నమాట. దీన్ని తడపడం గిడపడం ఏం అక్కర్లేదు. జంతనాయి గంటకి తడపడం లేదా ఇసుకలు పెట్టడం ఇలాంటి ఏం అక్కర్లేదు. శుభ్రంగా ఇలా కట్టేసి పొద్దున్నే సూర్యుడు కట్టేసి అనుకోండి, అయిపోయింది. ఒక చుక్క నీళ్ళు కారం. ఇది ఏదైనా కట్టుకోవచ్చు. బింది కానీ, ఇత్తడి బింది, రాగి బింది, స్టీల్ బింది కూడా కట్టేసుకోవచ్చు. కొండ కూడా కట్టుకోవచ్చు. ఇలా కొమ్మకాయలు కట్టుకుంటాం. అది కాబట్టి కొమ్మ కట్టాము. అది ఇల్లు అనుకోండి, సూర్యకాయలు కట్టేమే, డాబా ఏం చేస్తారు, ఏ ఫ్యాన్ ఒక్కొక్క దానికి తగ్గించడమే. మళ్ళీ బోర్లు ఇంత నీళ్ళు ఎలా అనుకుంటారు. ఇది టెక్నిక్. ఇలా రివర్స్లో ఉండడం వల్ల ఈ లోపల చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఉండడం వల్ల ఈ వేడి గాలికి కూల్ అవుద్ది అన్నమాట. అది సహజ సిద్ధమైన నీళ్ళని చల్లబరుచుకునే పద్ధతి. అది వస్తుందా? అలా మనం వెనక్కించితే గాలి లోపలికి వెళ్తాయి. ఎంత గాలి వెళ్తే ఆ నీళ్ళు వస్తాయి అన్నమాట. మనకి ఎంత కావాలో అంతలా పైకి ఉంచుకోవడమే. వాళ్ళు ఎప్పుడు వెళ్ళి దార ఎక్కువ వస్తుంది. అదనమాట. ఇది కొంచెం ఈ నీళ్ళు చలవ చేస్తాయి. ఈ నీళ్ళు దాహం తీరుతాయి. ఈ నీళ్ళు మోషన్ ఫ్రీగా ఇలా చేస్తాయి. బ్లడ్ మోషన్స్ అవుతుంది కదా, నీళ్ళు తాగామనుకుంటే తగ్గిపోతాయి. దీనివల్ల పైత్యం తగ్గుద్ది. ఈ నీళ్ళ వల్ల పైత్యం, కఫం, వాతం, త్రిదోషాలు బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట.